సంధ్య, నాకు తెలుసా నువ్వు చేస్తావని. నాకు తెలిసి నువ్వు నన్ను మర్చిపోలేదు. చెప్పు, నన్ను మర్చిపోవని నాకు తెలుసు. మన ప్రేమించుకున్నప్పుడు పెద్దలు ఏం చేస్తారు? మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆ లక్ష్య పెద్ద తర్వాత సరే. ఒకసారి కలవాల్సిందే మనం. నా కోసం ఒక్కసారి, చివరి ఒకసారి కలుద్దాం. ప్లీజ్ కలుద్దాం. సరే వస్తున్నాం. నాకు తెలుసు సంధ్య, నువ్వు నాకు అవసరం వస్తావని. అబ్బా సూర్య, నన్ను మర్చిపోయి ఇంకా. నువ్వు నాకేమీ ఎక్కువ కాదు మా అమ్మ నాన్నల కన్నా. ప్రేమించిన గుర్తురారు ఈ అమ్మ నాన్న, పొద్దుంచుకోవడం మాత్రం గుర్తొస్తారు ఈ అమ్మ నాన్న. అవును, మా అమ్మ నాన్న నన్ను అన్నారు. అందుకే నేను వాళ్ళు చెప్పిందే వింటాను. వాళ్ళకన్నా నాకు ఎక్కువ ఏం కాదు. సరే వదిలేస్తాను, కానీ ఒక మాకు గుర్తుపెట్టుకో, మొక్కలు ఎప్పుడు మనసు పాత్ర మళ్ళీ అక్కడ చాలా కష్టం. మళ్ళీ రాకు సూర్య నా లైఫ్లోకి. సంధ్య, నువ్వంటే నా ప్రాణం సంధ్య. ఏం చెప్పలేదు, నువ్వు నా లైఫ్లో నువ్వు ఉంటా అనుకున్నా. లైఫ్ మొక్కలు చేసి వెళ్ళిపోతుంది. నువ్వు లేని జీవితం నాకు ఎందుకు? నువ్వు అన్నట్టుగా నీకు రాను నేను. నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఇంకా. పోతాను నేను, కానీ వదిలిపోయి నా వల్ల కావచ్చు. మంత్రాలు మాయా గొలవపోతున్నా, వాళ్ళు కావడం లేదు. సూర్య, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు అలాగా? సంజయ్ వద్దంట్రా, అలా ఆగికి సంబంధం చేసుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నారు అలాగా? నా వల్ల కావడం లేదు మాయా. ఎందుకురా ఇలా ఏడుస్తున్నావు? నాకు కావాలా? నీకు చెప్పాను, ముందుగానే చెప్పాను, అమ్మాయిలు వద్దు, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దురా అని. కానీ నువ్వు ఆ అమ్మాయి కోసం ఆలోచించి ఆ అమ్మాయి కూడా వెనకాలే తిరిగావు. నువ్వు
చూసా కదా ఇప్పుడు నీకు ఎంత వెనుపట్టు పడుతుందో. ప్రేమించడం అంటే తన జ్ఞాపకం మనతో ఉండడం కాదురా, తన కూడా మనతో ఉండడం. మర్చిపోరా సూర్య నువ్వు ఇంకా తను మనకి లేదు ఇంకా. లేదు, నాకు తను కావాలి. కావాలంటే రా, అప్పుడు పెళ్లి చేసుకుని వేరే వాడి ఇంటికి వెళ్ళిపోతుంది కదరా అప్పుడు. నా వల్ల కావడం లేదురా. చెప్తుంటే అర్థమవుతుందా? ఆ అమ్మాయి నీకు సొంతం కాదు, వేరే సొంతం. ఆల్రెడీ పెళ్లి అయిపోతుందిరా. ప్రేమించిన అమ్మాయి మన లైఫ్ లో ఉండదురా. ఆ అమ్మాయి మన సొంతం కావాలంటే ఫోన్ దాకా వెడ్డి కార్డు దాకా రావాలంటే తన దగ్గర లేదురా నీ మీద ప్రేమ. ప్రేమించిన అమ్మాయి మన లైఫ్ లో ఉండదురా. ఏడకో ఏడకు సూర్య రే, నేనున్నాను రా, నేనున్నాను. చెప్పుంటే మేము కూడా వద్దాం కదా. రే బ్లడ్ వస్తుంది, బ్లడ్ పోతుంది ఏంట్రా? రే బ్లడ్ వస్తుంది ఏంట్రా? పోతామని ఏదో బ్లడ్ నా జీవితం పోవాలనుకున్నాను. బ్లడ్ అంతా వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బాధను భరించలేనోడు ఎక్కడ కూర్చుండి ఏడుస్తాడ్రా. బాధను జయించినోడే లైఫ్లో ముందుకెళ్తాడు. నాకు తెలిసిన సూర్య అయితే గనక ఖచ్చితంగా జీవితంలో ముందుకే వెళ్తాడు. అరే సూర్య, నీతో చావదాకా రావడానికి మేము రెడీరా. నువ్వు మాతో వస్తావా లేదా మమ్మల్ని నీతో రమ్మంటావా? నీకోసం పైన వెయిట్ చేస్తూ ఉంటాం, నువ్వు రా పైకి. వస్తాడంట వాడు, నాకు తెలియదు. వచ్చేసాడు రా బాబు. రాకపోతే మన పరిస్థితి ఏంట్రా? ఏమంటాం, లోపలగే చచ్చిపోతున్నాను. ఏ ఫ్లోలో ఉందంట అన్ని చేస్తామా?